హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది ఎలిమినేషన్ అనాలిసిస్. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా? డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే ఈ వాడడం అనే వర్డ్ గురించి మాట్లాడుకుందాం. అదెందుకు అయిపోయింది కదా అంటే అయిపోలేదు. నిన్న కూడా మన ఏకవీర ఆ టాపిక్ని రైజ్ చేశాడు. ఆయన చాలా మంచి ఇంటెన్షన్తో అన్నాడంట. దాన్ని అనవసరంగా అర్థం చేసుకునే వాళ్ళే డబుల్ మీనింగ్లో అర్థం చేసుకున్నారంట. అలాగే ఈ తెలుగు కన్నడ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. మొదట ఈ వాడడం అనే విషయం గురించి మాట్లాడుకుంటే ఎవరిది తప్పు అని ఆలోచిస్తే ఇద్దరు తప్పే చేశారు. ఒకరు గాడిదైతే మరొకరు గాడిదన్నారా అంతే. గాడిదలతో పోలికేంటి అంటే మరి పులులు, సింహాలు, చిరుతలతో పోలిస్తే అది నచ్చినప్పుడు మరి వాళ్ళ బిహేవియర్ని బట్టి ఈసారి గాడిదలతోనే పోల్చాల్సి ఉంటుంది వాళ్ళిద్దరిని. మనం సీజన్ 5కి ఒకసారి వెళ్తే అక్కడ అప్పడం అనే వర్డ్ గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. అప్పడం అంటే ఆబ్జెక్టిఫైయింగ్ అన్నారు. మరి వాడడం ఆబ్జెక్టిఫైయింగ్ అవునా కాదా? మనం వేటిని వాడతాం? నాన్ లివింగ్ థింగ్స్ను వాడతాం. లివింగ్ థింగ్స్తో మనకు రిలేషన్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. అది మనుషులు కానివ్వండి, లేదా పెట్ యానిమల్స్ కానివ్వండి, లేదా మన హౌస్ హోల్డ్ యానిమల్స్ ఆఖరికి. అంటే ఆవులు, గేదెలు, మేకలను పెంచే వాళ్ళకు కూడా వాటితో ఏదో ఒక రిలేషను, బాండింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. డాగ్స్తో మనుషులకు ఉండే రిలేషను, ఆ బాండింగు అది నెక్స్ట్ లెవెల్. ఇన్ఫ్యాక్ట్ డాగ్స్ అనే కాదు, ఎనీ పెట్స్. ఇప్పుడు మరి ఇక్కడ వాడడం అన్నాడు. వాడడం అంటే నాన్ లివింగ్ థింగా? యష్మి అనే ఒక వ్యక్తి నాన్ లివింగ్ థింగా? నువ్వు సింగిల్ అని చెప్పి యష్మిని వాడావు అనేది గౌతమ్ ఇచ్చిన స్టేట్మెంట్. పైగా దానికి ముందు అతను చెప్పింది ఏంటంటే నేను పాయింట్స్ పెడతాను, ఫ్యాక్ట్స్ మాట్లాడతాను అన్నాడు. అంటే అతను మాట్లాడేవన్నీ ఫ్యాక్ట్సే అని అతను చెప్పాడు. పైగా నా ఒపీనియన్లో అవి ఫ్యాక్ట్స్ అనే విషయం కూడా అతను చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇప్పుడు అతని ఒపీనియన్ ప్రకారం యష్మిని నిఖిల్ వాడాడు. ఈ వ్యక్తి ఉమెన్స్ వీక్ అంటాడు, విమెన్ అంటాడు, గౌరవం అంటాడు, అమ్మ అని కెమెరాల దగ్గరికి వెళ్ళి అమ్మ ఇక్కడున్నావా అక్కడున్నావా అని మాట్లాడతాడు. మరి ఇవన్నీ చేసే వ్యక్తి ఒక స్త్రీ గురించి ఆబ్జెక్టిఫై చేసి వాడడం అనే పదం వాడడం అతని వ్యక్తిత్వం, అతని సంస్కారం, అతని వివేకం, అతని విచక్షణ ఏ లెవెల్లో దిగజారిపోయి ఉన్నాయి అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది మనకు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఆ వ్యక్తి లేదు. అక్కడ యష్మి అనే వ్యక్తి అక్కడ లేదు. ఆఖరికి మన చట్టసభల్లో అంటే పార్లమెంటరీ అంటారు, పార్లమెంటరీ సాంప్రదాయంలో కూడా అక్కడ సభలో లేని వ్యక్తి గురించి అంటే అక్కడ వాళ్ళు చేసే ఎలిగేషన్ గురించి తనకు తాను వివరణ ఇచ్చుకునే అవకాశం లేని వ్యక్తి గురించి అలిగేషన్స్ చేయకూడదు, మాట్లాడకూడదు అనే ఒక సంప్రదాయం ఉంది మన పార్లమెంటరీ డెమోక్రసీలో. ఇక్కడ ఇతను రెండు తప్పులు చేశాడు. ఒకటి, నాన్ లివింగ్ థింగ్ లాగా, ఒక డోర్ మ్యాట్ లాగా వాడారు అనే పదం వాడడం చాలా పెద్ద తప్పు. అలాగే ఏ వ్యక్తి గురించి అయితే తాను మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి తన గురించి తాను వివరణ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడడం మరింత పెద్ద తప్పు. పైగా అదే యష్మి హౌస్ అందరి ముందు ప్రేరణ మ్యారేజ్ యానివర్సరీ కేక్ కట్ చేశారు. కట్ చేశాక నేను కూడా హౌస్ అందరితో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి అక్కడ సీత మాట్లాడిన మాటలు తప్పే కాదు. నన్ను నిఖిల్ ఏ రకంగానూ గేమ్ కోసం అడ్వాన్స్ అవ్వడానికి కానీ ఏ రకంగా కానీ నన్ను మ్యానిపులేట్ చేయలేదు అని చాలా క్లియర్గా, క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది యష్మి హౌస్ అందరి ముందు. అక్కడున్న వాళ్ళల్లో గౌతమ్ కూడా ఉన్నాడు. అక్కడ యష్మి ఇచ్చిన స్టేట్మెంట్ను కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు గౌతమ్ ఇక్కడ. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలిగిన పరిస్థితి యష్మికి లేదు, ఆమె అక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే బజ్లో యష్మి ఏదో చెప్పింది, మళ్ళీ కాంట్రడిక్టింగ్గా మాట్లాడింది అన్నట్లుగా కొంతమంది మాట్లాడతారు. కానీ ఇక్కడ బజ్ ఇంటర్వ్యూ అనేది కొన్ని గంటలు జరుగుతుంది. ఆ గంటలు జరిగిన మొత్తం కంటెంట్లోంచి వీళ్ళు ఏ కంటెంట్ అయితే మనకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎడిట్ చేసి దాన్ని మాత్రమే మనకు చూపిస్తారు. అంటే అక్కడ యష్మి ఏం మాట్లాడిందో ఉన్నది ఉన్నట్లు మనకు చూపించారా, చూపించలేదా అనేది ప్రశ్నార్థకం ఇక్కడ. మరి మనకున్న స్టాండర్డ్ మెజర్ ఏంటి అంటే హౌస్లో అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు యష్మి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఇష్యూలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అంటే ఏ వచ్చి బీపై వాలి పాట పాడిన పృథ్వీ కానీ, లేదా
సంథింగ్ సంథింగ్ అని కన్ఫెషన్ రూమ్లో చెప్పిన ప్రేరణ కానీ, లేదా యష్మి ప్రేరణ వాళ్ళిద్దరూ నిఖిల్ గురించి, నిఖిల్తో యష్మికున్న ఆ స్ట్రెయిన్ఫుల్ బాండింగ్ గురించి మాట్లాడుకున్నారు, డిస్కస్ చేసుకున్నారు. అలాగే ఆ మ్యాటర్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన నిఖిల్, యష్మి, ఇలా అందరూ ఇన్వాల్వ్డ్ పార్టీస్ అందరూ అక్కడ ఉన్నారు. అందరి ప్రజెన్స్లో, అందరి సమక్షంలో యష్మి చాలా క్లియర్గా ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీ ఇచ్చేసింది. అక్కడ ఏదైనా ఒక ఇష్యూ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూకు సంబంధించిన వ్యక్తులందరూ, ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు, ఆ ఇష్యూ గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అందరూ ఉన్నప్పుడు, అందరి ప్రజెన్స్లో, అందరి సమక్షంలో మాట్లాడేటప్పుడు కాషియస్గా మాట్లాడతారు. అంటే తప్పు మాట్లాడలేరు. తప్పు మాట్లాడాలంటే ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, ఎవరికైనా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అన్నిటికన్నా స్టాండర్డ్ మెజర్ కానీ, స్టాండర్డ్ పారామీటర్ కానీ ఆ ఇష్యూ గురించి యష్మి అక్కడ ఆల్ ఇన్వాల్వ్డ్ పార్టీస్ పర్సన్స్ ప్రెజెన్స్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్నే మనం స్టాండర్డ్గా తీసుకోవాలి ఖచ్చితంగా. మీరేమంటారు దీని గురించి? మనం ఎపిసోడ్లో కానీ, లైవ్లో కానీ చాలా చూస్తున్నాం, కానీ అది అంతా కూడా ఎడిటెడ్ కంటెంటే. లైక్ నేను కూడా 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నాను. తవా ఫిష్ గురించి ఒక డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్యలో, టీజింగ్ గురించి, ఇవన్నీ జరిగాయి. అయితే దాన్ని ఎడిట్ చేయకుండా కంప్లీట్గా దానికి ముందు దాని వెనుక ఏం జరిగాయి అనేది మనం చూసామా అనేది మళ్ళీ ప్రశ్నార్థకమే ఇక్కడ. సో ఆ ఇష్యూకు ఫోకల్ పర్సన్, రెస్పాన్సిబుల్ పర్సన్, మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అయిన యష్మి ఇచ్చిన స్టేట్మెంట్, క్లారిటీ, ఇవి మనం స్టాండర్డ్గా తీసుకోవాలి తప్ప మిగతావన్నీ ఇమ్మెటీరియల్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అవన్నీ మనం కానీ, ఇతరులు కానీ మనం చూసిన కంటెంట్ మీద, అంటే ఎడిటెడ్ కంటెంట్ మీద ఆధారపడి ఫామ్ చేసుకున్న ఒపీనియన్స్ అవి. సో ఇవన్నీ కూడా తప్పయ్యే అవకాశం కూడా ఉంది. కానీ యష్మి అక్కడ అందరి ముందు మాట్లాడింది మాత్రం తప్పయ్యే అవకాశం లేనే లేదు. మరి అలాంటప్పుడు యష్మిని వాడుకున్నావు, అది కూడా సింగిల్ అని చెప్పి గౌతమ్ మాట్లాడడం మాత్రం నిజంగా చాలా సంస్కారహీనం. ఎదుటి మనిషిని ట్రిగ్గర్ చేయడం అనేది గౌతమ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఫాలో అవ్వబోయి ఎదుటి మనిషిని ట్రిగ్గర్ చేయాలనే తాపత్రయంలో తాను నోరు జారి తాను తీసిన గోతిలో తానే పడ్డాడు గౌతమ్ అనేది నా ఒపీనియన్ ఇక్కడ. అయితే ఇక్కడ నిఖిల్, నువ్వు యష్మిని వాడుకున్నావు అన్నప్పుడు నిఖిల్ అన్నమాట ఇమీడియట్గా నిఖిల్ రెస్పాన్స్ ఏంటి అని చూస్తే, నువ్వే వాడుకున్నావు తేజాతో సహా అన్నాడు నిఖిల్. అంటే ఇక్కడ వాడుకోవడం అనేది తప్పు కాదు అని నిఖిల్ తనంతట తానే ఎండార్స్ చేస్తున్నాడు. అక్కడ నిఖిల్ మాట్లాడాల్సింది, వాడుకోవడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్ అని అతన్ని కౌంటర్ చేసి ఉండాల్సింది తప్ప, నువ్వే వాడుకున్నావు అండమంటే అతను ఎంత తప్పు చేశాడో ఇతను కూడా అదే తప్పు చేస్తున్నాడు. సో ఈ ఇష్యూలో ఒకళ్ళు గాడిదైతే మరొకళ్ళు గాడిదన్నారా? ఎవరు గాడిదన్నారా? మీకేమనిపించింది? ఇంకా తెలుగు, కన్నడ అనే టాపిక్ గురించి మాట్లాడితే, ఇక్కడ నేను నిఖిల్ని ఎండార్స్ చేయడం లేదు, గౌతమ్ని ఎండార్స్ చేయడం లేదు. తెలుగు, కన్నడ అనేది సంకుచితంగా, ఇమ్మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళకి తప్ప కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళ కోసం కాదు ఈ ఫీలింగ్స్ అన్నీ. తెలుగు, కన్నడ అని మాట్లాడేవాళ్ళు, ఏ మెహబూబ్ అయితే కమ్యూనిటీ గురించి మాట్లాడాడో అదే తప్పు చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా. కన్నడ బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు ఎవరు విన్నర్ కాలేదా అంటే, సెకండ్ సీజన్లో ఆకుల బాలాజీ, కడప జిల్లా కోడూరులో జన్మించిన ఆకుల బాలాజీ అనే అతను సెకండ్ సీజన్ విన్నర్ అక్కడ. మరి కన్నడ వాళ్ళు అంత మెచ్యూర్గా ఆలోచించి ఒక తెలుగు అతన్ని తమ బిగ్ బాస్లో సెకండ్ సీజన్లో విన్నర్గా చేయగలిగినప్పుడు, మనం ఇంత ఇమ్మెచ్యూర్గా, ఇంత సంకుచితంగా ఈ తెలుగు, కన్నడ అనే ఫీలింగ్తో ఆలోచించడం కరెక్టేనా? ఇవన్నీ చేయాల్సిన పని లేదు గౌతమ్కు. ఎందుకంటే కులం గురించి తీశాడు, ఎర్రతుండు కట్టుకుంటాడు, పొలిటిసైజ్ చేస్తాడు ప్రతి విషయాన్ని, ఆఖరికి రీజనల్ ఫీలింగ్ తెస్తున్నాడు, లాంగ్వేజ్ ఫీలింగ్స్ తెస్తున్నాడు, అనవసరంగా విక్టిమ్ కార్డు వాడతాడు, సింపతి కార్డు తీస్తాడు, కెమెరాల దగ్గరికి వెళ్ళి కెమెరాల కోసము ఏదేదో మాట్లాడతాడు. ఇవన్నీ చేయాల్సిన పని లేదు గౌతమ్కి. ఎందుకంటే ఈ సీజన్ క్లియర్ విన్నర్ గౌతమ్. రాసి పెట్టుకోండి, ఈ సీజన్ విన్నర్ గౌతమ్. నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, ఇన్హౌస్ టీంకు
యూజువల్గా విన్నర్ టైటిల్ ఇవ్వడానికి ఇష్టపడరు బిగ్ బాస్ టీం. వాళ్ళకు వేరే వేరే షోస్లో మిగతా చోట్ల చాలా ఆపర్చునిటీస్ కల్పిస్తారు తప్ప సీజన్ విన్నర్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ. మనం గమనిస్తే ఆల్రెడీ ప్రేరణకు ఇస్మార్ట్ జోడీలో అవకాశం ఇచ్చేశారు. సో ఖచ్చితంగా ఇన్హౌస్ టీం కాని వ్యక్తి, పైగా వైల్డ్ కార్డ్స్ వస్తే విన్నర్ కాలేరు అనే ఒక అపప్రద ఏదైతే ఉందో దాన్ని తుడిచేయాలనుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్ టీఆర్పీలు చూస్తే ఆల్రెడీ ఎత్తిపోయింది ఈ సీజన్. పనికిమాలిన సీరియల్స్కు 12, 13, 14 టీఆర్పీ రేటింగ్లు ఉంటే ఈ బిగ్ బాస్కు వీక్ డేస్లో 2, 3, వీకెండ్స్లో 4, 5 అంతకు మించి లేదు ఎక్కడ. పైగా వీళ్ళ స్పాన్సర్స్ ఇవి ఎంబ్లమ్స్ చూస్తూ ఉంటే రాను రాను తగ్గిపోతున్నాయి. అంటే ఇవన్నీ సిమ్టమ్స్. షో పాపులారిటీ రాను రాను తగ్గిపోతుంది అనే దానికి టీఆర్పీలు కూడా చూడాల్సిన అవసరం లేదు. అసలు ఆ ఫినాలేకి చాలా హయ్యెస్ట్ టీఆర్పీ ఉంటుంది. ఇంకా లాస్ట్ ఫినాలే వీక్లో ఏం చూస్తారులే అనుకున్నారో ఏమో కానీ ఆఖరికి 9:30 నుంచి 10కి కూడా షిఫ్ట్ చేశారు దీన్ని ఒక సీరియల్ కోసం. అంటే సీరియల్స్ కన్నా దిగజారిపోయింది టీఆర్పీలో అని స్టార్మా టీమే చెప్పకనే చెప్పేశారు. ఇంత దారుణంగా నలిగిపోయి నాశనం అయిపోయిన ఈ సీజన్లో దీంట్లోంచి వీళ్ళు వెతుక్కునే ప్రయోజనం ఏదన్నా ఉంది అంటే ఒక వైల్డ్ కార్డ్ను విన్నర్ని చేసి రాబోయే సీజన్స్లో వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశాలు పెరగడానికి ఒక దారిని సుగమం చేసుకుంటారు. ఇప్పుడు దానిలో భాగంగా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణను విన్నర్ చేసేస్తారు ఈ సీజన్. చాలా జాగ్రత్తగా గోడ కట్టినట్టుగా ప్లాన్ చేసుకుంటూ వచ్చింది బిగ్ బాస్ టీం గౌతమ్ కృష్ణ విన్నింగ్ గురించి. గౌతమ్ కృష్ణ హౌస్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ వీక్ బాల్స్తో కొట్టే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో మణికంఠను టార్గెట్ చేయడు, పైగా అసలు ఆడను కూడా ఆడడు గౌతమ్. మనం గమనిస్తే అంటే మణికంఠను ఏ రకంగానూ టార్గెట్ చేయొద్దు అనే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గౌతమ్కు. తర్వాత చూస్తే కొన్ని వారాల తర్వాత అదే మణికంఠ ఎలిమినేట్ అయిపోతాడు. ఆ సింపతి కార్డును కంటిన్యూ చేస్తాడు గౌతమ్. అశ్వత్థామ అన్నారని ఎలా పొగిలి పొగిలి ఏడ్చాడో మనం చూసాం. సో ఆ సింపతి ఓట్ బ్యాంక్ను చాలా జాగ్రత్తగా మణికంఠ నుంచి గౌతమ్ వైపు మళ్ళించి మణికంఠను దారి నుంచి తప్పించేశారు. సో అలా గౌతమ్కు ఫస్ట్ ఒక దారి తయారు చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్కు ఉన్నంత పెద్ద పిఆర్ టీం ఏ కంటెస్టెంట్కు ఉండదు. తమ పిఆర్ టీం ద్వారా గౌతమ్ను ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక గౌతమ్ అననివ్వండి, గౌతమ్ టీం అవనివ్వండి, ఎందుకంటే ఆ టీంతో గౌతమ్ కూడా కలిసి ఉన్నాడు అనే దానికి గౌతమ్ వాడే భాష అక్కడ చాలా గ్రాంధికమైన తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు గౌతమ్ తన నిజ జీవితంలో కూడా అలాగే మాట్లాడతాడా, కరాఖండిగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా, కనిపించని నిజాన్ని కనుమరుగు, ఇలా ఇంత ప్యూర్ తెలుగు మాట్లాడతాడా అతని లైఫ్లో కూడా అంటే కాదు. ఖచ్చితంగా అతని వీడియోస్ ఏమైనా ఉంటే మీరు యూట్యూబ్లో ట్రై చేయండి. ఎక్కడ ఈ లాంగ్వేజ్ మాట్లాడు, కానీ ఇక్కడ ప్యూర్ తెలుగు అంటే మన ఒక న్యూస్ పేపర్లో వచ్చే తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. సో ఈ తెలుగు కన్నడ అనేది ఖచ్చితంగా ముందు నుంచే ప్లానింగ్ జరిగింది. ఆ ప్లానింగ్ ప్రకారమే ఇతను హౌస్ లోపల బిహేవ్ చేస్తున్నాడు అనేది అక్కడ క్లియర్ అవుతా ఉంది మనకు. కమ్యూనిటీ గురించి మాట్లాడిన మెహబూబ్ తప్పైతే ఈ తెలుగు కన్నడ రీజనల్ ఫీలింగ్ గురించి మాట్లాడుతున్న గౌతమ్ కూడా అంతే తప్పు. సిగ్గు, శరం, నీతి, నిజాయితీ, ఎథిక్స్, మోరల్స్ ఇవన్నీ వదిలేసి ఒక గేమ్ షోలో విన్నర్ అవ్వడానికి ఇంతగా దిగజారిపోవాల్సిన అవసరం, ఆ గేమ్ షోలో వచ్చే విజయం వల్ల ఏదైనా ప్రతిఫలం లభిస్తుందా అంటే ప్రశ్నార్థకమే మళ్ళీ. ఎందుకంటే ఇతను ఖచ్చితంగా ట్రూ విన్నర్ అయితే కానే కాదు. ఇతను ఒక మ్యానిపులేషన్స్ ద్వారా, కొన్ని క్యాలిక్యులేషన్స్ ద్వారా ఎమర్జ్ అయిన విన్నర్ అవుతాడు. తన వ్యక్తిత్వం వల్ల, తన పర్సనాలిటీ వల్ల, తన క్యారెక్టర్ వల్ల ఖచ్చితంగా విన్నర్ కావడం లేదు గౌతమ్ కేవలం ఎదుటి వాళ్ళ మీద నెగిటివిటీని పెంచి లేదా ఎమోషన్స్ను రెచ్చగొట్టి పొలిటిసైజ్ చేసి తద్వారా విన్నర్ కాబోతున్నాడు. బిగ్ బాస్ టీం తీసుకుంటున్న ఈ నిర్ణయం మాత్రం చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ కాబోతోంది రాబోయే రోజుల్లో. రాబోయే ప్రతి కంటెస్టెంట్ ఇదే థాట్ ప్రాసెస్లోకి వెళ్తే బిగ్ బాస్ షో ఎంత చండాలంగా ఉండబోతోంది రాబోయే సీజన్స్లో అని కూడా ఊహించలేం. ఇక ఎలిమినేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది.
టాప్ 5 తీసుకెళ్తారు. టాప్ 5 తీసుకెళ్ళి సూట్ కేస్ ఒకటి పెడతారు. వారమంతా ఆ సూట్ కేసులో అమౌంట్ పెరుగుతూ పోతూ ఉంటుంది. రాను రాను వాళ్ళ ఎల్సిడిలో డిస్ప్లే అవుతూ ఉంటుంది అమౌంట్. రాను రాను అది పెరుగుతూ పోతూ ఉంటుంది అమౌంట్. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర అవినాష్ ఆల్రెడీ టాప్ 5లో ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర అవినాష్ ఆ సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు 54 lakhs ఉంది కదా, అది 4,30,000 దగ్గర మొదలు పెడతారు. మొదలుపెట్టి అది పెరుగుతూ పోతూ ఉంటుంది అమౌంట్ రాను రాను. అది 14 దగ్గర లేకపోతే 16 దగ్గర ఆ సూట్ కేసును తీసుకొని అవినాష్ బయటకు వచ్చేయడం గ్యారంటీ. సో ఇక్కడ స్టార్ మా టీం అందరికీ న్యాయం చేయబోతా ఉంది. గౌతమ్కేమో టైటిల్ ఇస్తారు, చేతికి చిప్ ఇస్తారు, అంటే పెద్దగా ఏమీ ప్రైజ్ మనీ రాదు గౌతమ్కు. నిఖిల్కు రాబోయే రోజుల్లో వాళ్ళ ఛానల్లో మంచి మంచి అవకాశాలు కల్పిస్తారు. అవినాష్ అంతగా ఎంటర్టైన్ చేసినందుకు ఆల్మోస్ట్ ఒక 40% ప్రైజ్ మనీతో బయటకు వచ్చేస్తాడు అవినాష్. మళ్ళీ ఆ వీకెండ్లో సూట్ కేసు పెట్టారంటే, సూట్ కేసు పెడితే ఖచ్చితంగా అప్పుడు ప్రేరణ తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అంటే నా ఎలిమినేషన్ అనాలిసిస్లో ఈరోజు ఎలిమినేట్ కాబోతోంది రోహిణి, నబిల్. విష్ణుప్రియ సూట్ కేసు తీసుకోదు, గౌతమ్, నిఖిల్ సూట్ కేసు తీసుకోరు, ప్రేరణ సూట్ కేసు తీసుకొని బయటకు వస్తుంది ఫైనల్లో, ఫినాలే అప్పుడు. ఈ మధ్యలోనే వీక్ మధ్యలోనే ఇంకో సూట్ కేసు తీసుకొని అవినాష్ బయటకు వచ్చేస్తాడు అనేది నా ఒపీనియన్. మీరేమంటారు?